morning children. Today we are going to learn how to convert a rational number into decimal number and also how to convert decimal number into rational number. Take any rational number as you like, 4/5. దీనిని మనం డెసిమల్ కింద మార్చాలి. దీనికోసం మనం ఏం చేస్తున్నాం, డివిజన్ చేస్తున్నాం. ఈ విధంగా 4లో క్యాన్సిల్ అవ్వదు. ఇలా డెసిమల్ పాయింట్ తీసుకుని 0 రాసినట్లయితే 0. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 4/5 వాల్యూ 0.8. అదేవిధంగా 2/3 తీసుకుందాం. 2/3 తీసుకుంటే 2లో కూడా డివిజిబుల్ అవ్వదు కాబట్టి డెసిమల్ తీసుకుంటాం. 0. ఎంత వస్తుంది, 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళా 0 డౌన్ చేసుకుంటే 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ విధంగా 6 రిపీట్ అవుతుంది క్వశ్చన్లో. 2/3 వాల్యూ ఎంత వస్తుందట, 0.666 ఎట్సెట్రా ఈజ్ ఈక్వల్ టు 0.6 బార్. ఈ విధంగా రేషనల్ నెంబర్ని డెసిమల్ కింద మార్చాలంటే డివిజన్ చేసి ఇలా వేస్తాం. ఇక్కడ మనకి కొన్ని సందర్భాల్లో ఈ విధంగా ఎండ్ అయిపోతుంది ఆఫ్టర్ సమ్ డిజిట్స్. ఇక్కడ 0.8 వచ్చింది. ఇటువంటి వాటిని ఏమంటామంటే టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. ఏమంటారు, టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. మరి వీటిని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. వీటిని ఏమంటారు, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. ఓకే, మరి అదేవిధంగా డెసిమల్ నుండి రేషనల్కి ఈ విధంగా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు 7/0.7 ఉంది. ఏం చేస్తాం, డెసిమల్ కింద డెసిమల్ నెంబర్ని రేషనల్ కన్వర్ట్ చేయాలంటే ఈ డెసిమల్ పాయింట్ తీసి నెంబర్ వేస్తాం. డినామినేటర్ని ఎంత పెట్టి డివైడ్ చేయాలి, ఇప్పుడు ఒక చిన్న లాజిక్ ఉంది, గుర్తుపెట్టుకోండి. డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడండి. డినామినేటర్లో 1 వేసి అన్ని జీరోస్ వేసుకోండి. సపోజ్ 0.85 ఉంది, ఈజ్ ఈక్వల్ టు 85/1 ఆఫ్టర్ 2 జీరోస్ వేసుకుంటాం. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేసేయండి, సింప్లిఫై చేసి వేయాలి. నెక్స్ట్ సపోజ్ 7.38 ఉంది, 738 వేసేయండి. డెసిమల్ పాయింట్ తీసేసి 1 ఆఫ్టర్ ఇప్పుడు 3 నెంబర్స్ 3 జీరోస్ వేయకూడదు. ఈ డెసిమల్ తర్వాత ఇన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ వేసుకుంటాం. 1 మోర్ 76.289 ఉంది. ఓకే, డెసిమల్ పాయింట్ రిమూవ్ చేయండి. ఫస్ట్ 76289 డివైడెడ్ బై 1 ఆఫ్టర్ 3 జీరోస్ వేసుకుంటాం. అదేవిధంగా రివర్స్ ప్రాసెస్ కూడా ఈ విధంగా ఉంటే డెసిమల్ కింద ఈ విధంగా మార్చుకోవాలంటే నెంబర్ వేసుకుని 3 జీరోస్ ఉంటే బిఫోర్ 3 డిజిట్స్ ముందు డాట్ పెడతాం, డెసిమల్ పాయింట్ని పెడతాం. సపోజ్ ఈ విధంగా 0.00028 ఉంది, ఈజ్ ఈక్వల్ టు 28/1 ఆఫ్టర్ ఎన్ని జీరోస్ వేయాలి, 1 2 3 4 5 జీరోస్ వేయాలి. సపోజ్ మీకు 8/1000 ఇచ్చారు. దీన్ని డెసిమల్ ఫామ్లోకి మార్చాలి. ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ వెయిట్ వేయండి. డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టాలి, బిఫోర్ 3 డిజిట్స్. ఇక్కడ 1 నెంబర్ లేకపోతే జీరోస్ వేసుకుంటాం, 2 3. ఇక్కడ డెసిమల్ పాయింట్ పెడతాం, 0. అని రాస్తాం, 0.008. ఈ విధంగా మనం రేషనల్ డెసిమల్లో డెసిమల్ నుండి రేషనల్ నెంబర్ కింద మారుస్తాం. మరి వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ మనకి టెక్స్ట్ బుక్ నందు డూడీస్లో ఇచ్చారు, చూడండి. ఏంటి ఇక్కడ, రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ యాజ్ డెసిమల్స్ అండ్ ఫైండ్ అవుట్ బ్లాక్ ఆఫ్ డిజిట్స్ రిపీటింగ్ ఇన్ ద కోషియంట్. ఓకే, 1/3. ఈ 1ని 3 పెట్టి డివైడ్ చేయండి. 1లో క్యాన్సిల్ అవ్వదు, 0.0 పెట్టుకోండి. ఇక్కడ 0. ఎన్ని టైమ్స్, 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇంకా జీరో చాలా ఉంటాయి. ఇలా ఒక 0 డౌన్ చేసుకోండి, మళ్ళీ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ విధంగా
ఏమవుతుంది, రిపీట్ అవుతుంది 3, 0.333 ఎట్సెట్రా వస్తుంది అన్నమాట. అంటే ఆన్సర్ ఎంత వస్తుందన్నమాట, 0.333 ఎట్సెట్రా. దీన్ని షార్ట్ టర్మ్లో అలా రాసుకో, షార్ట్ ఫామ్లో 0.3 బార్. ఈ విధంగా డెసిమల్ ఫామ్లోకి రాస్తాం. 4 ఏమన్నాడు గారు ఇక్కడ, బ్లాక్ ఆఫ్ డిజిట్స్ రిపీటింగ్ ఇన్ కోషియంట్. ఈ కోషియంట్ లో ఏ నెంబర్ రిపీట్ అవుతుంది, ఏ బ్లాక్ రిపీట్, ఇక్కడ ఒక నెంబరే రిపీట్ అవుతుంది ఒకసారి, 2 3 2 3 ఈ విధంగా ఈ బ్లాక్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ బ్లాక్ ఆఫ్ డిజిట్స్ రిపీటింగ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇదే విధంగా 2/7 2/7ని చేద్దాం. 2ని 7 పెట్టి డివైడ్ చేయండి. 2.0 వేసుకోండి. 2లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 0. ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 times 14 ఇంకా 6 0. అలా ఎన్ టైమ్స్ 8 times 56 అలా 4 ఎన్ టైమ్స్ 5 times 35 మళ్ళా 5 0. 7 times 49 ఇలా 1 0. అలా ఎన్ టైమ్స్ 1 time 7 3 0. మళ్ళీ ఎన్ టైమ్స్ 4 times 28 మళ్ళీ 2. ఇక్కడ చూడండి మళ్ళీ 2 వచ్చింది, అంటే మళ్ళీ అంతా కూడా రిపీట్ అవుతుంది అన్నమాట. అంటే మళ్ళీ ఏమొస్తుంది మనం చేసినట్లయితే 2 8 5 7 1 4 ఈ విధంగా రిపీట్ అవుతుంది అన్నమాట. అంటే దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు, 2/7ని 0.285714285714 ఎట్సెట్రా. దీన్ని బార్ ఫామ్లో రాస్తే 0.285714 బార్. ఇక్కడ బ్లాక్ ఆఫ్ డిజిట్స్ రిపీటింగ్ ఈజ్ ఈక్వల్ టు here black of digits repeating is equal to ఎంత వస్తుందమ్మా, repeating in quotient is equal to 285714. ఇదే విధంగా మీరు ఈ 2 లెక్కలు కూడా డివిజన్ చేసి బ్లాక్ ఆఫ్ డిజిట్స్ రిపీటింగ్ రాయండి. డివిజన్స్ మీకు బాగా వచ్చు కాబట్టి. ఓకేమ్మా, నెక్స్ట్ టెర్మినేటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే, ఇప్పుడే మనం చెప్పుకున్నాం 2.678. ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్, అంటే ఇటు తర్వాత ఎండ్ అయిపోయింది, టెర్మినేట్ అయిపోయింది. అలా కాకుండా 2.678 ఒక నెంబర్ని డివైడ్ చేసినప్పుడు ఒక నెంబర్ ఇంకో నెంబర్ తోటి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ టెర్మినేట్ అవ్వట్లే, ఇలా రిపీట్ అవుతుంది. ఇటువంటి వాటిని ఏమంటామంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అని అంటాం. మరి రెండు కూడా సపోజ్ ఇక్కడ 7/2 ఉంది, ఎంత వస్తుంది మనకి 3.5. ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. మరి 2/3 తీసుకున్నాం, 0.666 ఎట్సెట్రా ఈ విధంగా వస్తుంది. ఇదేం డెసిమల్, ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. దీని ఇంకో పేరు కూడా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. మనకు రేషనల్ నెంబర్ని ఈ విధంగా డిఫైన్ చేసుకున్నాం. నెంబర్స్ విచ్ కెన్ బి రిటన్ ఇన్ ది ఫార్మ్ p/q ఆర్ కాల్ రేషనల్ నెంబర్స్. మనం ఈ రెండింటినీ కూడా p/q ఫామ్ లో రాయగలం కాబట్టి రేషనల్ నెంబర్స్ ని ఈ విధంగా కూడా చెప్పొచ్చు అన్నమాట. every rational number can be written as terminating decimal. Also either terminating decimal or non-terminating repeating decimal. Non-terminating repeating decimal. అలా కాకుండా ఒక్కొక్కసారి డివిజన్ చేసినప్పుడు మనకి మన √2 √5 వాల్యూస్ కట్టినప్పుడు ఈ విధంగా వస్తాయన్నమాట వాల్యూస్ 1 4 2 6 7 2 3 8 ఒక ఆర్డర్ లేకుండా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. వీటి పేరు నాన్ టెర్మినేటింగ్
నాన్ రిపీటింగ్ డెసిమల్స్. మరి వీటిని ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఏంటివి? ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, డిఫరెన్స్ అన్నమాట. టెర్మినేటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే అవి క్యూకి చెందుతాయి, అంటే రేషనల్ నెంబర్కి చెందుతాయి. నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఇర్రేషనల్ నెంబర్స్కి చెందుతాయి. మరి వీటి మీద లెక్కలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. రైట్ ది ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ in their decimal form and also state which are terminating and which have non-terminating repeating decimal. Okay, first one 3/8 ఉంది. ఈ 3/8 ని డివైడ్ చేద్దాం. 3 ని 8 పెట్టి డివైడ్ చేయండి. 3లో క్యాన్సిల్ అవ్వదు. 0.3 times 24. రిమైండర్ 6. ఇంకొక 0 రౌండ్ చేసుకున్నాం. జీరోస్ ఇక్కడ చాలా ఉంటాయి, డెసిమల్ తర్వాత ఎన్ని జీరోస్ అని పెట్టుకోవచ్చు మనం. 7 times 56. ఇంకా 4 0. 5 times క్యాన్సిల్ అవుతుంది. 0 ఎంత వచ్చింది? 3.8 వాల్యూ. 3.8 ఈజ్ ఈక్వల్ టు 0.375. ఇక్కడ ఎండ్ అయిపోయింది, 0 వచ్చేస్తుంది మనకి రిమైండర్. ఇటువంటి వాటిని ఏమంటాం? టెర్మినేటింగ్ డెసిమల్. ఇట్ ఈజ్ ఏ terminating decimal. Okay, next 229/400. ఇక్కడ 229 ని 400 పెట్టి డివైడ్ చేయాలి. మీకు 400 టేబుల్ రావాలి. 4 టేబుల్ వస్తే సరిపోతుంది. 229లో 400 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇక్కడ 0 వేసుకోండి. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 5 times క్యాన్సిల్ అవుతుంది. 5 times 2000. ఇంకా రిమైనింగ్ 290 ఉంది. ఇంకొక 0 డౌన్ చేసుకోండి. మళ్ళీ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 6 times. 6 4 are 24. నెక్స్ట్ ఇంకా చూడండి 7 times క్యాన్సిల్ అవుతుంది. 6 times కాదు. ఇంకా 100 వస్తుంది రిమైనింగ్. ఇంకొక 0 డౌన్ చేయండి. మళ్ళీ 2 times 800. ఇంకొక 0 డౌన్ చేయండి. Now 5 times cancel 2000. Now remainder is 0. Therefore, the value of 229/400 is 0.5725. It is a terminating decimal. Repeat out loud manaki. Terminating decimal. The next one 4 1/5 ఉంది. 4 1/5. Convert into improper fraction. 4 5s are 20 plus 1 21/5. 21లో 5 n times. 4 times cancel అవుతుంది. ఇంకా 1 డెసిమల్ తర్వాత 0 డౌన్ చేసుకోండి. డౌన్ 2 times cancel అవుతుంది. ఎంత వచ్చింది ఆన్సర్? 4.2. It is a terminating decimal. ఇంకా నెక్స్ట్ సమ్ చూడండి. 2/11. 2/11. ఇంకా 2ని 11 పెట్టి డివైడ్ చేయండి. డెసిమల్ పాయింట్ పెట్టండి. ఇక్కడ 0. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 1 time. 9 రిమైండర్ 0 డౌన్ చేయండి. ఎన్ని టైమ్స్? మళ్ళీ 8 times. 88. మళ్ళీ రిమైండర్ 2. మళ్ళీ 0 డౌన్ చేయండి. మళ్ళీ 1 time. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 1 time. మళ్ళీ 11. రిమైండర్ 0. రిమైండర్ 9. 0 డౌన్ చేసుకోండి. ఈ విధంగా చూడండి 18 18 18 ఇలా రిపీట్ అవుతుంది. అంటే 2/11 ఈజ్ ఈక్వల్ టు 0.18 18 18 ఎట్సెట్రా ఈజ్ ఈక్వల్ టు 0.184. ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే, నెక్స్ట్ లెక్క చూడండి. 8/125. లాస్ట్ వన్ 8/125. ఇక్కడ 8ని 125 పెట్టి డివైడ్ చేయండి. 8లో క్యాన్సిల్ అవ్వదు. 0 పెట్టాం, ఇక్కడ డెసిమల్ పాయింట్ వస్తుంది.
మళ్ళీ 80లో క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవ్వట్లేదు. 1 0 రాసుకోండి, ఇక్కడ 0 వస్తుంది. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇప్పుడు? 4 times 500, 6 times 750. ఓకే, 50, ఒక 0 డౌన్ చేయండి. ఎన్ని టైమ్స్? మళ్ళీ 4 times 500, 0 వచ్చేస్తుంది. అంటే 0.064. ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. It is a terminating decimal. And next, without actually performing division, state whether the following rational numbers will have a terminating decimal form or a non-terminating repeating decimal. ఇప్పుడు మనం ప్రీవియస్ సమ్లో ఏం చేస్తామంటే డివిజన్ చేసి భాగాహారం చేసి చెప్పేసాం. మరి ఇప్పుడు భాగాహారం చేయకుండా చెప్పమంటున్నారు. అది టెర్మినేటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అనేది. మరి వీటిని ఈ విధంగా చెప్పాలి. దీనికి సంబంధించి కొన్ని థియరమ్స్ మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. Let x be a rational number whose decimal expansion terminates, then x can be expressed in the form p by q, where p and q are co-prime, and the prime factorization of q is of the form 2 power n 5 power m, where n, m are non-negative integers. ఒక రేషనల్ నెంబర్ కనుక టెర్మినేటింగ్ డెసిమల్ అయితే దాన్ని మనం పీ బై క్యూ ఫామ్లో మార్చినప్పుడు ఈ పీక్యూ కోప్రైమ్స్ అంటే మన సింప్లెస్ట్ ఫామ్ కింద మార్చేసుకోవాలన్నమాట. అంటే పీక్యూలో కూడా ఏ నెంబర్ క్యాన్సిల్ అవ్వదు. వాటి యొక్క జీసీడీ 1 అయితే వాటిని ఏమంటాం? కోప్రైమ్స్ అంటాం అన్నమాట. పీక్యూలకి కామన్ ఫ్యాక్టర్స్ లేకపోతే వాటిని కోప్రైమ్స్ అంటాం. ఇప్పుడు క్యూని కనుక మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే అది కనుక 2 power n 5 power m ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు అది టెర్మినేటింగ్ డెసిమల్ అయితే అది 2 power n 5 power m ఫామ్లో ఉంటుంది. అదేవిధంగా let x is equal to p by q be a rational number such that the prime factorization of q is of the form 2 power n 5 power m. అంటే ఇంతవరకు థియరంకి ముందు చెప్పుకున్న థియరంకి కాన్వర్స్ మాట. n, m are నాన్ నెగిటివ్ ఇంటిజర్స్. నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అంటే నెగిటివ్ కాకుండా ఉన్నటువంటి ఇంటిజర్స్ ఏంటవి? 0 అవ్వచ్చు, 1 2 3 4 5 etc అవ్వచ్చు అనమాట. దెన్ x has a decimal expansion with which terminates. ఒకవేళ మనం ఈ పీ బై క్యూ ఫామ్ లో ఉన్నటువంటి రేషనల్ నెంబర్ ని క్యూని 2 power n 5 power m యొక్క ఈ రూపంలో మార్చగలిగినట్లయితే, లేకపోతే వాటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక ఈ రూపంలో ఉంటే అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే అది చూడండి, let x is equal to p by q be a rational number such that the prime factorization of q is not of the form 2 power repeating decimal. ఓకే, అంటే ఒకవేళ మనం ఈ క్యూని కనుక ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 2 power n 5 power m ఫామ్లో రాలేదు మనకి, ఇంకా ఎక్సెస్ వచ్చేసింది మరి 3 4 3 5 అలా వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? మనం దాన్ని ఏ విధంగా కన్క్లూడ్ చేసుకోవచ్చు? అదే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అని కన్క్లూడ్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ 7/2 ఉంది, ఎంత వచ్చింది మనకి? 3.5 టెర్మినేటింగ్ డెసిమల్. డినామినేటర్ చూడండి 2 ఉంది, అంటే 2 power 1. ఇది ఏ ఫామ్ లో ఉంది? 2 power n 2 power m ఇంటూ 5 power n ఫామ్ లో ఉంది. అంటే ఇక్కడ 5 మీకు కనబట్టలేదు, మరి ఇక్కడ 5 లేదా ఉంది, ఏ రూపంలో ఉంది? 5 power 0. ఇప్పుడే చెప్పుకున్నాం మనం m, n ఏంటివి? నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. అంటే ఏమవుతుందన్నమాట? హోల్ నెంబర్ అవుతుందన్నమాట. ఈ 0 నుంచి నెంబర్స్ లో ఏవైనా అవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు సపోజ్ మనకి 40/5 ఉంది, ఎంత వస్తుంది? 8. ఇది టెర్మినేటింగ్ డెసిమల్. ఆ డినామినేటర్ చూడండి 2 power 0 5 power m.
కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇలా చిన్న నెంబర్స్ అది మనం వెంటనే చేసేస్తున్నాం. మరి ఇలా విధంగా డినామినేటర్ కనుక పెద్ద పెద్ద నెంబర్లు ఉంటే డివిజన్ చేయకుండా మరి ఎలా చెప్పగలం? ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఈ 2m × 5n కనుక ఈ కోషియంట్ అంటే ఈ డినామినేటర్ కనుక ఉన్నట్లయితే అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. మరి కాదు చూద్దాం ఒకసారి. 7/3 ఉంది. మరి దీని అర్థం అయితే 3 మీన్స్ 3/1. డినామినేటర్ ఈ ఫామ్లో లేదు. ఈ ఫామ్లో లేదు కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకే, ఇప్పుడు లెక్క చూద్దాం రండి. 13/3125. ఈ 3125ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 5 క్యాన్సిల్ అవుతుంది చూడండి. 6 times, 2 times, 5 times. అగైన్ 5 1 time, తర్వాత 2 times, 5 times. 5 2 times, 5 times. 5 5 times. 3125 is equal to రాసుకోవచ్చు 1 2 3 4 5. 5 4 5. Here denominator is in the form 2/n × 5/m. ఈ ఫార్ములా ఉంది. therefore 13/3125 is a terminating decimal. ఈ విధంగా మనం డివిజన్ చేసాం, ఇక్కడ చేయలేదు. ఈ డినామినేటర్ బట్టి మనం చెప్పేసాం. ఓకే, ఇంకొక లెక్క చేద్దాం. 11/12. ఈ డినామినేటర్ తీసుకోండి. ఎంత ఉంది ఇక్కడ? 12 ఉంది. ఈ 12ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 × 6. 6 అంటే 2 × 3 is equal to 2² × 3/1. మరి ఇది 2/n × 5/m ఫార్ములా ఉందా? లేదు. హియర్ the denominator is not in the form 2/n × 5/m. ఇక్కడ 3 ఉంది, ఎక్సెస్ వచ్చింది కాబట్టి it is a non terminating repeating decimal. అంటే మనకి ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ కంపల్సరీ ఏమవుతుందని చెప్పుకున్నాం ఇదివరకు. అయితే టెర్మినేటింగ్ డెసిమల్, లేకపోతే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఇక్కడ కొంతమంది నాన్ రిపీటింగ్ రాసేస్తాం, నాన్ రిపీటింగ్ రాదు. నాన్ రిపీటింగ్ అయితే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అది. ఇంకా తర్వాత సమ చూడండి అమ్మా. 64/455. ఓకే, 455ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కింద మార్చండి. 5 క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఎన్ టైమ్స్? 9 times, 1 time. మళ్ళీ 7 1 time, 3 times. 455 is equal to 5 × 7 × 13. Here also the denominator is not in the form 2/n × 5/m. The denominator is not in the form of 2/n × 5/m. Therefore 64/455 is a non-terminating repeating decimal. Okay, next one. (15/1600). ఇక్కడ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేశాను. 15 1600 ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? మీకు 5 టేబుల్ బాగా వచ్చు కాబట్టి 5 టేబుల్ చేద్దాం చూడండి. 3 times 50 16 3 times, ఇంకా 1 2 1 0 2 times 0. ఎంత వచ్చింది మనకి? 3/320. నా ఈ 320ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాసుకోవాలి. 2 క్యాన్సిల్ అవుతుంది. 160 280
2, 40, 2, 20, 2, 10, 2, 5. 320 is equal to 1, 2, 3, 4, 5, 6. 2 power 6 into 5 power 1. Here the denominator is in the form ఏ ఫార్ములా ఉంది ఇక్కడ 2 power n into 5 power m ఈ ఫార్ములా ఉంది కాబట్టి therefore 15 by 1600 is a terminating decimal. Next one, 29 by 343. First write 343 as a product of primes. Now which number divides 1, 2, not 3, not 5, not 7. Observe 4 times 28, remainder 6, 6 to 3, 63. 63 lo 9 times. Once again 7 cancels. Here 343 is equal to 7 into 7 into 7 is equal to 7 cube. Here also the denominator is not in the form 2 power n into 5 power m. Therefore it is non-terminating decimal, repeating decimal. Here the denominator is not in the form of 2 power n into 5 power m. Therefore 29 by 343 is a terminating decimal. ఏమవుతుంది ఇది terminating decimal అవుతుంది. Next 23 by 2 cube into 5 square. దీన్ని మీరు కష్టపడక్కర్లేదు, ఎందువల్లంటే ఆల్రెడీ డినామినేటర్లో ఏముంది, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉంది కాబట్టి హియర్ ద డినామినేటర్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ of 2 power n into 5 power m. Therefore 23 by 2 cube into 5 square is a terminating decimal. ఒకసారి మనకి బిట్స్లో ఇస్తారు, లేదా మ్యాచింగ్లో ఇస్తారు, జాగ్రత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి 7th one. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ద డినామినేటర్ ఈజ్ నాట్ ఇన్ ది ఫార్మ్ 2 power n into 5 power m. Therefore it is non-terminating repeating decimal. ఇక్కడ రాస్తారు కదా, ఏం రాయాలి మ్యాటర్. హియర్ ద డినామినేటర్ ఈజ్ నాట్ ఇన్ ది ఫార్మ్ 2 power n into 5 power m. Therefore 129 by 2 square into 5 power 7 into 7 power 5 is a non-terminating repeating decimal. Next 9 by 15. 9 by 15 తీసుకుంటే denominator is equal to 3 into 5. Here also the denominator is not in the form 2 power m into 5 power n. Therefore it is a non-terminating repeating decimal. Okay, here I am. Next 36 by 100. మరి ఇక్కడ 100ని ఏ విధంగా రాసుకోవచ్చు మీరు, 2 into 5 into 5 is equal to 2 square into 5 square. ఎలా వచ్చింది ఇది? 100ని ఈ విధంగా చేయండి, 250 times, 225 times, 5 times. Therefore the denominator is in the form 2 power n into 5 power m. Therefore 36 by 100 is a terminating decimal. The matter రాయండి మీరు, ఇలా ఖాళీ వదిలేయకూడదు. నెక్స్ట్ లాస్ట్ వన్ 77 by 210. ఇక్కడ దీన్ని సింప్లెస్ట్ ఫామ్లోకి మార్చండి. ఏం క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? 77లో 7 11 times కింద, 21లో 3 times 0 వేసుకున్నాం. నా డినామినేటర్ 30 ఎలా రాసుకోవచ్చు, 2 into 15, మళ్ళీ 15 అంటే 3 into 5. ఒకసారి చెక్ చేసుకోండి, 2 3 are 6, 6 5 are 30. Therefore here the denominator is not in the form, observe clearly, not in the form of 2 power n into 5 power m. Therefore 27 by 210 is a non-terminating repeating decimal. Okay, next one. Write the following rational numbers
యూజింగ్ థియరం 1.1. థియరం 1.1 ఏం కాదమ్మా, దీన్ని ఏం చేయమన్నారంటే డివైడ్ చేయకుండా 25 పెట్టి డివైడ్ చేయకుండా వీటిని డెసిమల్ ఫార్ములాకి మార్చాలన్నమాట. అంటే ఒక నెంబర్ని 10 పెట్టి డివైడ్ చేసినా, లేకపోతే 100 పెట్టి డివైడ్ చేసినా, లేకపోతే 1000 పెట్టి డివైడ్ చేసినా, మనం వాటిని జనరలైజ్ చేసుకుని ఒక ఫార్మ్ అలవాటు పడ్డాం. ఏంటిది? y/10 అంటే 0.5, ఇక్కడ 0.76, 1.175. ఫస్ట్ ఫిగర్ చెప్తున్నాం చూడండి. అంటే ఇక్కడ డినామినేటర్లో 1 తర్వాత 1 జీరో ఉంటే డెసిమల్ పాయింట్ ఎక్కడ పెట్టాలి? బిఫోర్ 1 డిజిట్. 2 జీరోస్ ఉంటే బిఫోర్ 2 డిజిట్స్. 3 జీరోస్ ఉంటే బిఫోర్ 3 డిజిట్స్. విధంగా డినామినేటర్ కనుక 10 యొక్క మల్టిపుల్స్ అయితే దాన్ని మనం ఈజీగా ఈ డెసిమల్ కింద మార్చేయచ్చు, డివిజన్ చేయకుండానే. కాబట్టి వీటన్నింటినీ ఏం చేస్తామంటే ఇప్పుడు డినామినేటర్స్ని ఎలా మార్చేస్తాం? హండ్రెడ్స్ కింద 10 కానీ 100 కానీ 1000 కింద మారుస్తాం అన్నమాట. ఇప్పుడు 10 అంటే చూడండి 2 into 5. 100 అంటే ఇప్పుడే చెప్పుకున్నాం 2 square into 5 square. 1000 అంటే 2 cube into 5 cube. ఓకే, ఇప్పుడు ఫస్ట్ లెక్క చూడండి 13/25. దీన్ని డినామినేటర్ని 100 కింద కన్వర్ట్ చేయాలి. మీకు టేబుల్స్ వస్తే వెంటనే వేసేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములాను అప్లై చేస్తాం. ఫస్ట్ మనకి 25ని 4 పెట్టి మల్టిప్లై చేస్తే 100 వస్తుందని తెలుసు. కాబట్టి న్యూమరేటర్ని కూడా 4 పెట్టి మల్టిప్లై చేసుకోండి. 13 4s ఎంత? 52 ఈజ్ ఈక్వల్ టు 52/100 మీన్స్ 0.52. ఓకే, వెంటనే వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ డివిజన్ చేసాం, ఏం చేయాలి? ఓవరాల్ డివిజన్ చేసాం అంతే. సెకండ్ 15/16. 15/16 మనం ఎలా రాసుకోవచ్చు? 15/2^4. 2^4. ఇక్కడ డినామినేటర్ కనుక 10 యొక్క మల్టిపుల్స్ అవ్వాలంటే 2 యొక్క పవర్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 1 ఉంటే 5 కూడా 1 ఉండాలి, 2 ఉంటే ఇక్కడ కూడా 2 ఉండాలి, 3 ఉంటే 3 ఉండాలి. అంటే 2 క్యూబ్ కనుకున్నట్లయితే 5 క్యూబ్ పెట్టి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 1000 ఉంది. సపోజ్ 2^4 ఉంది, ఇక్కడ 5^4 పెట్టి మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది? ఇట్ బికమ్స్ 10,000. కాబట్టి ఇక్కడ 2^4 ఉంది. కాబట్టి ఏం చేద్దాం? న్యూమరేటర్ని డినామినేటర్ని 5^4 పెట్టి మల్టిప్లై చేసుకోండి. 15 into 5^4 అంటే 5 into 5 into 5 into 5 25 ఎంత వస్తుంది? 625. ఇక్కడ డినామినేటర్ ఎంత అవుతుంది? 2^4 5^4 10,000 వస్తుంది. 4 ఉంటే ఇక్కడ దీన్ని కూడా ట్రిక్ చూసుకోవచ్చు మాట. 3 ఉంటే 3 జీరోస్ వస్తాయి, 2 ఉంటే 2 జీరోస్ వస్తాయి, 4 ఉంటే 4 జీరోస్. నా మల్టిప్లై చేయండి. 625ని 15 పెట్టి 5 17s 15 75, 2 15s 30 plus 37 3, 6 15s 90 plus 3 93, 9375/10,000 is equal to 9375. Okay, decimal point ఎక్కడ పెట్టాలమ్మా? 1 2 3 4 బిఫోర్ 4 డిజిట్స్ 1 2 3 4 అంత వస్తుంది 0.9375. నెక్స్ట్ 23/5^2 2 cube 5^2 2 cube 5^2. ఇక్కడ 2 క్యూబ్లు అయితే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 1000 వస్తుంది. కాబట్టి ఎంత తక్కువ ఉంది? ఇక్కడ 5 తక్కువ ఉంది. కాబట్టి 5 పెట్టి మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. న్యూమరేటర్ ఎంత అవుతుంది? 3 into 5 15, 2 5s are 10 plus 1 11. ఎంత చూడండి? 2 cube into 5 cube వస్తుంది. is equal to 115/2 cube into 5 cube ఎంత వస్తుంది? 1000 is equal to 115. 4 decimal point before 3 digits 1 2 3 కాబట్టి 1 2 3 ఎంత వస్తుంది? 0.115. నెక్స్ట్ 7218. 7218/3² into 5². మరి ఇక్కడ చూసినట్లయితే 2² 5² ఉన్నట్లయితే 2 పెట్టి లేదా 2² పెట్టి మల్టిప్లై సరిపోతుంది. కానీ ఇక్కడ 3² ఉంది, కానీ ఎక్సెస్ ఉంది. దాన్ని ఏమైనా క్యాన్సిల్ అవుతుందో చూడండి ఒకసారి. 7218/3² అంటే ఎంతమ్మా? 9 into 5². చూడండి 9 క్యాన్సిల్ అయిపోతుంది దీంట్లో.
ఎన్ని టైమ్స్ 8 9 72, 1లో క్యాన్సిల్ అవుతుంది 0, 18లో 2 టైమ్స్ ఎంత వచ్చింది 802/5² వచ్చింది. ఇంకా పక్కనే 2 స్క్వేర్ ఉంటే 10 యొక్క మల్టిపుల్ అవుతుంది, అంటే 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంత 100 కాబట్టి నా 2 స్క్వేర్ 802 ఇంటూ 4/2 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి 2 4 8 0 8 4 32 బై 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఎంత 100 ఎంత వస్తుంది 32.08. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 143/110. ఇక్కడ ఏమైనా నెంబర్ క్యాన్సిల్ అవుతుందా బరో చేస్తే 11 క్యాన్సిల్ అవుతుంది చూడండి 10 11s 1 11 13 13/10 13/10 అంటే 1.3. ఇంకా ఈ విధంగా వీటిని ఎక్కడా కూడా మనం డివిజన్ చేయలేం. అంటే డివిజన్ అంటే ఈ చెవులు వేసిన చేయలేదు, మామూలుగా వారలుగా చేసాం. ఇక్కడ 13/10 అంటే డివిజన్ చేస్తుంటే వారలు కానీ. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వన్ చూడండి ఎక్సర్సైజ్లో ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ సమ్ రియల్ నెంబర్స్ ఆర్ గివెన్ బిలో. ఇన్ ఈచ్ కేస్ డిసైడ్ వెదర్ ద నెంబర్ ఈజ్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. ఇఫ్ ఇట్ ఈజ్ రేషనల్ అండ్ expressed in the form p by q, what can you say about the prime factors of q? ఫస్ట్ వన్ చూడండి 43.1234567 చాలా పెద్ద ఉంది కానీ ఇది భయపడక్కర్లేదు. ఎండ్ అయిపోయింది ఏంతో. ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఎవరి టెర్మినేటింగ్ డెసిమల్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్, therefore it is a terminating decimal. We know that every terminating decimal is a rational number. Therefore 43.123456789 is a rational number. మరి దీంతో లెక్క అయిపోవాలి. అట్లా ఏం అడిగారు మిమ్మల్ని, దీన్ని p/q ఫామ్లోకి మార్చాలి. ఏం చేస్తాం సింపుల్గా 43.123456789 ఈజ్ ఈక్వల్ టు 43.123456789. ఓకే 1 తర్వాత ఎన్ని జీరోస్ వేసుకోవాలి, డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అన్ని జీరోస్ వేయండి. 9 డిజిట్స్ ఉన్నాయి, 9 జీరోస్ అని సరిపోతుంది. 1 2 3 4 5 6 7 8 3 6 8 9 ఈజ్ ఈక్వల్. దీన్ని డినామినేటర్ని ఏదో అడిగారు చూడండి ఫ్యాక్టర్స్ కింద రాయాలి. అంటే 43 1 2 3 4 5 6 7 8 9 ఓకే రాస్తే 2/9 ఇంటూ 5/9 వస్తుంది. ఇప్పుడే చెప్పుకున్నాం మనం 10 అంటే 2/1 ఇంటూ 5/1, 100 అంటే 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. విధంగా 10,000 ఉంది, 2/4 ఇంటూ 5/4. ఓకే విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి 0.120 1200 1200 12 ఎట్సెట్రా ఉంది. మరి ఇక్కడ చూసినట్లయితే ఇట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. రిపీట్ అవ్వట్లేదు ఏ నెంబర్ కూడా. ఇక్కడ ఏమో 120 ఉంది, 2 zeros వచ్చాయి, నీకు 3 zeros వచ్చినాయి. కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. ఇప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. ఇది రేషనల్ నెంబర్ కాదు. దీన్ని p/q ఫామ్లోకి మార్చలేం. ఇది ఏ నెంబర్ అవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అన్నమాట. ఆ నెంబర్ ఏమవుతుంది ఇర్రేషనల్ నెంబర్. ఇంకా లాస్ట్ వన్ చూడండి ఏమండి 43.123456789 బార్ ఉంది. దీన్ని మనం x అనుకుందాం. మరి ఇది రిపీటింగ్ డెసిమల్ కాబట్టి ఇది ఏమవుతుంది కంపల్సరీ ఇట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ repeating decimal. We know that every non-terminating repeating decimal is a rational number. Therefore, it is a rational number. We know that
if నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అండి. ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. మరి దీని రేషనల్ నెంబర్ అయింది కాబట్టి ఏ ఫార్ములాకి మార్చాలి? పీ బై క్యూ ఫార్ములాకి మార్చుకుందాం. ఓకే, చూడండి. x ఈజ్ ఈక్వల్ టు 43.123456789 123456789 ఎట్సెట్రా. ఇక్కడ బోత్ సైడ్స్ ఏం చేద్దాం? పీరియాడిసిటీ ఇక్కడ 9 కాబట్టి 1 after 9 zeros పెట్టి మల్టిప్లై చేసుకోవాలి. 45678 into x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతాయి? మల్టిప్లై చేస్తే 9 digits ఆఫ్టర్కి ఇక్కడికి వెళ్ళిపోతుంది ఈ పాయింట్. అంటే 43.123456789 .123456789 ఎట్సెట్రా. ఎక్స్ని ఏం చేస్తున్నాం? ఇక్కడ మనం ఇతరులు నేర్చుకున్న సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 43.123456789 ఎట్సెట్రా. తీసేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 9 zeros ఉన్నాయి, 10 digits కదా మొత్తం. ఎన్ని వస్తాయి? 9s 9 9s వస్తాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ చూడండి క్యాన్సిల్ అయిపోతుంది. 6 4 43.123456789. therefore x is equal to 43.123456789 465 999999999. ఓకే, ఈ విధంగా వచ్చింది. దీన్ని సింప్లిఫై చేయండి. 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి? 2 power n 5 power m ఫామ్లో ఉండదు. అందువల్ల టర్మినేటింగ్ డెసిమల్ కాదు కాబట్టి. ఓకే, ఈ విధంగా 1.3 ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేయండి, బాగా నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.